భవిత గురించి వద్దాము. మనము ఈ టాపిక్ అంతా మళ్ళీ టెంపుల్ కంతా వెళ్ళిపోతుంది. సో భవిత మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుండి ఏమని చెప్పిందంటే టెంపుల్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటది. అంటే పక్కన మరేమో మొత్తానికైతే టెంపుల్ వెనక అని చెప్పేసి చెప్పింది. ఆ కింద ఒక 14 ఫీట్లు తవ్వడం వల్ల అందులో ఫస్ట్ శివుని విగ్రహం, తర్వాత అమ్మవారి విగ్రహం వస్తుంది. దానికి ఎవరు మీరు చెప్పారు కదా, ఏమంటారు కాశీలో ఉండే వాళ్ళని ఏమంటారు, నాకు కూడా వాళ్ళు అఘోరాలు వచ్చి పూజ చేయాలని చెప్పేసి నా దాంట్లో చెప్పడం జరిగింది. సో అఘోరాలు అనేది సెకండ్, ఇది వాళ్ళ సబ్జెక్టు. నిజంగానే అంటే మీకు బ్యాక్ సైడ్ అంటే ఎప్పుడైనా మీకు ఆనవాళ్ళు అనిపించడము, ఇప్పుడు అమ్మవారు ఉన్న దగ్గర దాదాపుగా అమ్మవారు నైట్ గజ్జల శబ్దం రావడం అట్లా జరుగుతూ ఉంటాయి. అది చెప్తూ ఉంటారు ఎవరైనా టెంపుల్లో అయినా కావచ్చు, మన ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నా కూడా వచ్చిందని చెప్పేసి కొంచెంమంది నమ్ముతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఈ ప్లేస్ లో ఇలా ఉంది, సో ఇక్కడ నిజంగానే శివుడు ఉన్నారా అని చెప్పేసి మీకు ఎప్పుడన్నా అనిపించడం జరిగిందా? అమ్మ ఒక మాట చెప్తాను, నేను వాస్తవం మాట్లాడాలి. ఇక్కడ వచ్చి చెప్పి నాకు శివుడు చెప్పలేదు, ఇక్కడ అమ్మ చెప్పింది. అమ్మ చెప్పి నేను ఉన్నా నువ్వు కట్టని. ఒకటి మాట, ఇక్కడ శివుడు ఎప్పుడు గజ్జులు వేసుకో, ఇక్కడ గజ్జుల సౌండ్ వస్తుంది. అంటే ఎవరు ఉన్నారా, స్త్రీ ఉన్నారా పురుషులు ఉన్నారా? స్త్రీ ఉన్నారు. అయితే భవితది చెప్పింది టోటల్ నుంచి నేను జూలై మంత్ నుంచి అలా వీడియోస్ ఇంటర్వ్యూ చూస్తున్నాను. అది ఇప్పుడు భవిత కోసం మొత్తం డీప్లీ మాట్లాడితే బోల్డ్ ఆన్సర్ ఉన్నాయి. నేను ఒకటి అడుగుతాను. ఫస్ట్ దాంట్లో ఏంటంటే విగ్రహాల కింద గుడి ఉన్నదాన్ని మీకే చెప్పిన ఫస్ట్ ఇంటర్వ్యూ. గుడి కింద మీరు అడిగారు గుడి తీస్తారా అని అడిగారు. దానికి ఇప్పుడు టెక్నాలజీగా తీస్తానన్నది. గుడి కింద గుడి ఉన్నదే అనుకోండి, ఓకే గుడి కింద గుడి ఉన్నది అనుకోండి, ఎలా తీస్తాం? ఒకటేటి అమ్మవారు వచ్చి చెప్పింది నాకు గుడి కట్టు, నేను ఉన్నాను ఇక్కడ. శివుడు చెప్పలేదు నాకు. ఇంకోటి మీరు ఇప్పుడు అడగొచ్చు, అమ్మ పక్కన శివుడి గుడి ఎందుకు కట్టాను? ఆల్రెడీ మహంకాళి ఎక్కడ ఉంటుందో ఆవిడ భర్త లోపల లెఫ్ట్ పక్కన రైట్ పక్కన శివుడు ఉండాలి ఆవిడకి కంట్రోల్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనొక చిన్న ఈ 3 పేటకాలకి నేను అధిపతి పతి అనుకోండి. ఆల్రెడీ ఈ మధ్యన చాలా మంది పీఠాధిపతులు ఇంటిల మీద ఇంటిలు కొట్టిస్తున్నాను చూస్తున్నాను. ఇది ఎవరిది కరెక్ట్ వీడియోలోని చెప్పలేకపోతున్నారు. అదే కొంతమంది బాగా చెప్పారు ఉండొచ్చు. గుడి ఎక్కడ తయారవుతుంది, నేను మీకు ఇంకోటి గానీ చెప్పగలుగుతాను. మీరు హైదరాబాద్కి వెళ్ళి ఏ ప్లేస్ లైనా గుడి కడతారని ట్రై చెయ్యండి. అక్కడ ఆల్రెడీ మీకు అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంటది. ఆల్రెడీ అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంటది. ఎందుకంటే మనం ఏ సంకల్పం మీద కడతాం, అక్కడ దేవుడు ఉండబట్టే అక్కడ గుడి తయారవుతుంది.